వైసీపీ నేత మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి మంగళగిరికి తరలించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఇక ఈ పిటిషన్ హైకోర్టు కొట్టివేయగా ఆయన అరెస్టు చేసేందుకు తుళ్లూరు పోలీసులు బుధవారం ఉద్దండరాయనిపాలెంలోని ఆయన ఇంటికి వెళ్లారు. కానీ ఆయన అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన మొబైల్ స్విచ్ ఆఫ్ చేయడంతో దాదాపు 15 నిమిషాలు అక్కడే వేచి చూశారు. ఆ తర్వాత వెనక్కి వచ్చారు. అయితే నందిగం సురేష్ మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు బుధవారం ఉదయం నుంచి ఆయన ఎక్కడున్నారో ఆరా తీశారు. చివరికి హైదరాబాద్ లో ఉన్నారని గుర్తించి ఆయన అక్కడికి నుంచి సురేష్ పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారనే పక్కా సమాచారం వచ్చింది. దీంతో హైదరాబాద్ వెళ్లిన ప్రత్యేక బలగాలు ఆయన అరెస్టు చేసి మంగళగిరి తరలిస్తున్నారు. టీడీపీ కార్యాలయం కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతలంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. లేళ్ల అప్పిరెడ్డి, తలసల రఘురాం, దేవినేని అవినాష్, నందిగం సురేష్ తో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నేతల కోసం పోలీసులు గాలిస్తున్నారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల నుంచి పోలీసులు 12 బృందాలను ఏర్పాటు చేశారు.